హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో 2 ఫిగరేట్ అవుట్లు తెలుసుకున్నాం కదా. వీ డిస్ట్రిబ్యూటెడ్ థింగ్స్ టు మల్టిప్లైది. ఇప్పుడు ఫిగరేట్ అవుట్ 3 అనమాట. కంప్యూట్ దీస్ ప్రొడక్ట్స్ యూజింగ్ ద సజెస్టెడ్ ఐడెంటిటీ. అంటే వాళ్ళు సజెస్ట్ చేసిన ఐడెంటిటీ ప్రకారం దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ది వచ్చేసి 46 స్క్వేర్ యూజింగ్ ఐడెంటిటీ a+b హోల్ స్క్వేర్. 46 స్క్వేర్ని a+b హోల్ స్క్వేర్ కింద చేయమన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చేసి ఫిగరేట్ అవుట్లో ఫస్ట్ ఆన్సర్. దాంట్లో ఫస్ట్ వన్ 46 స్క్వేర్ని a+b హోల్ స్క్వేర్ కింద ఐడెంటిటీ చేయమన్నారు. a+b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab. సో నేను 40 + 6 హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను. దానికి 40 స్క్వేర్ + 6 స్క్వేర్ + 2 × 40 × 6. 40 స్క్వేర్ అంటే 2 zeros, 4 × 16 + 6 స్క్వేర్ 36 + 2 6 = 12, 12 4 × 48, 480. So final 600 + 516, 2116. 46 square is equal to 2116. ఓకే, ఇప్పుడు వచ్చేసి సెకండ్ది ఏంటి? 397 × 403. దీన్ని a+b × a-b ఫార్ములాలో చేయాలి. దీన్ని a+b × a-b ఫార్ములాలో చేయాలి. సెకండ్ది 397 × 40, a+b × a-. సో a+b a-b రెండు a-b కామన్ ఉండాలి కాబట్టి నేను దీన్ని 400 - 3 400 + 3 రాస్తున్నాను = a² - b². ఇది ఐడెంటిటీ. 400 స్క్వేర్ - 3 స్క్వేర్. 400 స్క్వేర్ ఎంత? 2 zeros, 4 zeros + 16 - 9 అంటే 1 9 9 9 5 1. ఇక్కడ వచ్చేసి ఇది 397 × 403కి ఇదే ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. $91 స్క్వేర్. దీన్ని a-b హోల్ స్క్వేర్ కింద రాయమన్నారు. a-b హోల్ స్క్వేర్ ఏంటి? a² + b² - 2 × a × b. సో 9 - 1ని 100 - 9 కింద రాసుకుంటున్నాను. అప్పుడు 100 స్క్వేర్ + 9 స్క్వేర్ - 2 × 100 × 9. సో 4 zeros కదా, 0 0, 4 zeros, 81 - 1800. 9 2s are 18, 18 × 100 1800. నెక్స్ట్ వచ్చేసి ఇది టోటల్ చేద్దాం. 81 10,081 - 1800. అది వచ్చేసి 8281. అంటే ఇక్కడ 9 ఉంటుంది, 11 సో 1 1 8 8 కావున
10లోంచి 8 తీస్తే 2, ఇలా 8. ఓకే, ఇది ఎంత? 91 స్క్వేర్. మీకు ఒకవేళ డౌట్ ఉంటే చెక్ రూల్ చేసుకోండి ఒక్కసారి. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ది ఫోర్త్ వన్ 43 ఇంటూ 45. దీన్ని మనం a+b ఇంటూ a మైనస్ b ఫార్ములాలో రాసుకోవాలి. అంటే a² మైనస్ b². సో a+b ఇంటూ a మైనస్ b ఫార్ములాలో రాసుకోవాలంటే ఇప్పుడు నేను 40 + 3 తీసుకుంటే 40 - 3 45 అవ్వదు కదా. 40 + 3 తీసుకున్నాం, 40 - 3 అవ్వదు కదా ఇది. అందుకని నేను 44ని తీసుకున్నాను. అంటే 44 + 1 44 - 1. 44 - 1 43, 44 + 1 45 లేదా 44 - 1 44 + 1 is equal to 44 square minus 1 square. 44 square ఎంత? 44 square 1936. ఒకసారి చెక్ చేయండి, 1936 వస్తుంది. సో మైనస్ 1 స్క్వేర్ 1 కదా, 1935. సో 43 ఇంటూ 45 ఎంత? 1935. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి. యూజ్ either a suitable identity or the distributive property to find each of the following products. p - 1 p + 11, 3a - 9b 3a + 9b, 2 into 2 1 minus into 2y + 5 3y + 4, 6x + 5 whole square, 2x - 1/2 whole square, 7p into 3r into p + 2. సో ఫస్ట్ది ఇందులో ఫస్ట్ది వచ్చేసి p - 1 p + 11. ఈ రెండు డిఫరెంట్ ఉన్నాయి కదా. p - 1 p + 11 ఏ ఓకే, b వచ్చేసి డిఫరెంట్ ఉంది కదా. సో దాంతో మనం దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కింద రాసుకుందాం. p ఇంటూ p + 11 మైనస్ 1 ఇంటూ p + 11. సో p² + 11p మైనస్ p మైనస్ 11. సో ఈ రెండు మీన్స్ సేమ్ ఉన్నాయి కదా, లైక్ టర్మ్స్ ఉన్నాయి కదా. p² + 10p మైనస్ 11. ఇది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ 3a - 9b 3a + 9b. ఇది ఏ ఫార్ములాలో ఉంది? a - b ఇంటూ a + b is equal to a² - b². సో 3a² - 9b², 9a² - 81b². ఇంక ఇందులో లైక్ టర్మ్స్ ఏం లేవు. సో ఇదే ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్. ఇప్పుడు ఇక్కడ మొత్తం మనకి 2 చెప్పాను నేను, టోటల్గా 5 ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసి చూస్తే నేను 2 చెప్పాను కదా. ఈ రిమైనింగ్ 4 మీరు ట్రై చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇప్పుడు థర్డ్ దానికి వెళ్ళిపోతాం. థర్డ్ వచ్చేసి ఫర్ ఈచ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై ద అప్రోప్రియేట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. అంటే మనము ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని కరెక్ట్గా చెక్ చేయాలి. ఎందుకంటే వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని ఆల్జీబ్రాలో మార్చాలన్నమాట. వర్డ్స్లో ఇచ్చిన దాన్ని ఆల్జీబ్రాలో మార్చాలి.
ఇది వచ్చేసి థర్డ్ ఆన్సర్. ఏంటి ఇచ్చారు? ఫస్ట్ వన్ 2 more than a స్క్వేర్ నెంబర్. అంటే జస్ట్ లెట్స్ టేక్, ఇక్కడ ఏంటి ఎస్ ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఏ నెంబర్. ఎస్ ఒక నెంబర్ అనుకుందాం. ఎస్ నెంబర్ అయినప్పుడు స్క్వేర్ నెంబర్ అంటే ఎస్ స్క్వేర్. 2 more than a స్క్వేర్ నెంబర్ అంటే +2. ఇది ఎక్కడుంది? ఇక్కడ ఎస్ స్క్వేర్ +2. సో ఇది ఆన్సర్ అన్నమాట. ఇక్కడ సెకండ్ వన్, ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మనము 1 అంటే ఒకటి m అనుకుందాము, రెండోది m+1 అనుకుందాం. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే ఏంటి? m స్క్వేర్ ప్లస్ m+1 హోల్ స్క్వేర్. ఇది ఇక్కడ ఎక్కడుంది? m స్క్వేర్ ప్లస్ m+1 హోల్ స్క్వేర్. సో ఇది ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్త్ వన్. ఫోర్త్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ఎనీ 2/2 స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ ఇన్ ఏ క్యాలెండర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్ తీసుకుని ఇందులో ఏదైనా నెంబర్ ఫైండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ నెంబర్స్ లయింగ్ అలాంగ్ ఈచ్ డయాగ్నల్. కొన్ని ఇచ్చారు. -4 × 12 4 ఏంటి? 4 × 12 48, 5 × 11 55. 2 ఏంటి దీనివల్ల? డూ దిస్ ఫర్ ద అదర్ 2/2 స్క్వేర్. వాట్ డూ యూ అబ్జర్వ్ అబౌట్ దిస్ వన్ అంటే ఏం అబ్జర్వ్ చేస్తున్నావు దీనివల్ల అనేసి. ఓకే. సో మనము ఫస్ట్ది ఏంటంటే మనం నెక్స్ట్ నెంబర్ తీసుకుంటున్నాం. ఇందులో నేను ఈ నెంబర్స్ తీసుకున్నాను. 6, 7, 13, 14. 6 ఇలా ఉంది కదా, 6, 7, 13, 14. నేను దీన్ని 6 × 14 అంటే ఒక కేసు తీసుకున్నాను. 6, 7, 13, 14. 6 × 14 తీసుకున్నాను, మళ్ళీ 7 × 13 తీసుకున్నా. సో 7 × 13 తీసుకున్నా. 6 × 14 84, 7 × 13 91. సో నేను డిఫరెన్స్ చేస్తున్నాను. నేను డిఫరెన్స్ చేసిన 91 - 84 ఎంత? 91 - 84 7. సారీ 7 అంటే ఏంటి? వీక్ డేస్ కదా, ఇది క్యాలెండర్ కదా. సో 7 అనే 7 హౌ మెనీ డేస్ ఇన్ ఎ వీక్? 7 days. సో 7. సో అలాగే ఇంకో నెంబర్ తీసుకున్నా. ఇంకోటి ఏంటి? ఇది తీసుకుంటున్నా. 9 × 10 16 × 17. ఇది కేస్ 1 అనుకుందాం. కేస్ 2 తీసుకుందాం. కేస్ 2లో 9, 10, 16, 17. సో 9 × 17, 16 × 10, 9 17s ఎంత? 153. 16 10s ఎంత? 160. డిఫరెన్స్ ఎంత? 160 - 153 7. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? we observe అంటే we observe that the difference of diagonal products
diagonal products in both case is 7. సో అంటే ఏ కేసు చూసినా 7 అనే వస్తుంది, ఇంకా ఎన్ని నెంబర్స్ ఇచ్చినా 7 అనే వస్తుంది. మీరు మిగతా ట్రై చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం మిగతా సమ్స్ తెలుసుకుందాం.